హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజాతాస్ టేస్టీ కిచెన్. ఈ వీడియోలో ఇంట్లో తయారు చేసుకున్న మసాలాలతోటి చేపల పులుసు ఇంకా చేపల వేపుడిని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫిష్ తెచ్చుకున్నప్పుడు ఒకటేసారి ఇలా 2 రకాలుగా చాలా ఈజీగా చేసేయచ్చు. ఫిష్ కర్రీ ఫ్రై చేయడం అందరికీ తెలిసిన రెసిపీస్ అయినప్పటికీ నేను చేసిన ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. చేపల పులుసు చేయడం కోసం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసి నూనె కూడా వేసి కలపాలి. చేపల పులుసు చేసుకోవడానికి మందంగా ఉన్న గిన్నెను తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీ వరకు చేప ముక్కల్ని తీసుకొని కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. వేసుకున్న ఉప్పు, కారం, నూనె ముక్కలకి పట్టేలాగున కలిపేసి ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఉల్లిగడ్డ, టమాటా ముక్కలు, మధ్యకి చీల్చిన పచ్చిమిర్చి వేసి చింతపండు రసం, సరిపడా వాటర్ వేసి ఒకసారి కలపాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసి చేప ముక్కలు మునిగే వరకు పులుసు సరిచూసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద 10 నిమిషాల పాటు ఉడికించాలి. మూత తీసి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇంట్లో నూరుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద వేసి చూపించిన విధంగా కలపాలి. చేపల కూర ఉడికే వరకు కూడా అసలు గరిటె పెట్టకుండా చూపించిన విధంగా క్లాత్ తోటి పట్టుకొని తిప్పుకోవాలి. ఈ విధంగా చేయడం వలన చేపల ముక్కలు విరిగిపోకుండా ఉంటాయి. మసాలా పొడి కోసం ధనియాలు, జీలకర్ర, మెంతులు, చెక్క, లవంగ, ఇలాచి, గసగసాలు వేసి లో ఫ్లేమ్ మీద వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పొడి చేసి చేపల పులుసులో వేసి చూపించిన విధంగా కలపాలి. బాగా ఉడికి పులుసు చిక్కబడిన తర్వాత చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసి మూత పెట్టి అలా 10 నిమిషాల పాటు వదిలేయాలి. తర్వాత మూత తీసి గుమగుమలాడే చేపల పులుసుని సర్వ్ చేసుకొని తినచ్చు. చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ చేపల వేపుడు చేయడం కోసం ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి, ఆవాలు, మెంతి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ఫ్లోర్, నిమ్మరసం వీటన్నిటినీ చేప ముక్కలకి పట్టించి 10 నిమిషాల పాటు అలా వదిలేసి ఒక్కొక్కటిగా తీసి స్టవ్ మీద కాగుతున్న నూనెలో వేసి వేయించుకోవాలి. ఇంటికి చేపలు తెచ్చుకున్నప్పుడు చేపల పులుసు మాత్రమే కాకుండా ఇలా 4 చేప ముక్కల్ని ఫ్రై చేసుకుంటే చాలా సాటిస్ఫైయింగ్ అనిపిస్తుంది. అప్పటికప్పుడు ఇంట్లో చేసుకున్న మసాలాలతోటి ఇలా చేపల పులుసు, చేపల వేపుడు చేసుకోవడం వలన రుచి చాలా బాగుంటుంది. అలానే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. గుమగుమలాడుతూ తినే కొలది ఇంకా తినాలనిపించేలా ఉండి ఇంట్లో అందరికీ ఈ టేస్ట్ నచ్చుతుంది. చివరిగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చూస్తుంటేనే తినాలనిపించేలాగా నోట్లో నీళ్ళూరుతూ ఉంటాయి. పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ ఫిష్ ఫ్రై, ఇంకా నోటికి కమ్మగా ఉండే చేపల పులుసు సర్వ్ చేసిన ఈ ప్లేట్ ఇలా ఇస్తే ఎవరైనా వద్దనకుండా తినేస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.